ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచి ప్రయాణం చేసుకుంటూ వస్తున్నప్పుడు వాళ్ళు అలసి సొమ్మసిల్లిపోయినప్పుడు వెనక వైపు నుండి, తలలు పైకెత్తి వినండి, యుద్ధం అంటే ఎదురెదురుగా పోరాడాలి, అది యుద్ధం. ఆమెను చెప్పండి ఎదురు గట్టిగా, హల్లెలూయా. వెనక తట్టు నుండి వాళ్ళు అలసిపోయి ఉన్నప్పుడు ఎవరెవరైతే బలహీనంగా ఉన్నారో ఆ బలహీనులైన వారందరూ కూడా హతమార్చడానికి వచ్చి అమాలేకులు వాళ్ళతో యుద్ధం చేస్తారు. దేవుడు అంటాడు, భూమి మీద ఆకాశం క్రింద భూమి మీద వాళ్ళ పేరు, అమాలేకుల పేరు పూర్తిగా తుడిచిపెట్టబడాలి. దీన్ని మర్చిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్. ఈ అమాలేకులు ఎవరికి సాదృశ్యం అంటే సాతానుకు సాదృశ్యం. ఎవరికి సాదృశ్యం అండి? సాతాను పేరు భూమి మీద పూర్తిగా తుడిచిపెట్టబడును గాక. సాతాను సింహాసనం పడద్రోయబడును గాక. సాతాను ఎప్పుడు దేవుని సింహాసనానికి వ్యతిరేకంగా విరుద్ధంగా ఉంటాడు. అమాలేకుల మీద మనం విజయం సాధించాలంటే మోషే గారు అన్నారు, యెహోషువ నీవు ప్రజలందరిని తీసుకొని, సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్ళు, నేను కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తానని మోషే వెళ్ళి కొండ మీదకి వెళ్ళి తన చేతులెత్తి ప్రార్థన చేశారండి. చేతులు పైకెత్తినప్పుడు అమాలేకులు ఓడిపోయారు, చేతులు దించినప్పుడు అమాలేకులు గెలిచారు. ఇలాగే జరుగుతూ ఉందండి. అప్పుడు హూరు, అహరోన్ అనేవాళ్ళు గమనించి మోషే గారిని ఒక రాయి తెచ్చి ఆ రాయి మీద కూర్చోబెట్టి ఆ చేతులు బరువెక్కి కిందకు దిగిపోకుండా అటువైపున ఇటువైపున ఇద్దరు ఆ చేతులు బరువెక్కగా ఇరువైపున వాళ్ళు ఆనుకున్నప్పుడు రోజంతా తన చేతులు అలా పైకెత్తి ఉంచాడు మోషే. అప్పుడు అమాలేకులందరి మీద విజయం కలిగింది. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, గట్టి 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 గట్టిగా హల్లెలూయా. ప్రార్థన చేసి శత్రుక్రియలన్నిటి మీద మన విజయం సాధించాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా, ఆమెను చెప్పండి అందరూ గట్టిగా, హల్లెలూయా. సాతానుడు చాలా కుయుక్తిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. సాతానుడు బహు కుయుక్తిగా వంచనలు మనుషుల్ని పడగొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మన మెలకువగా ఉండి సర్వాంగ కవచమును ధరించుకొని మన పోరాడేది మనుషులతో కాదు. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక పర్సన్ మనతో ఫైట్ చేస్తున్నంటే ఆ పర్సన్ వెనకాల ఏదో ఒక స్పిరిట్ ఉంటుంది. మన ఆ పర్సన్ కాదు చూడాల్సింది, ఆయన వెనకాల క్రియేట్ చేస్తున్న దురాత్మ. ఎగ్జాంపుల్ చెప్తాను. ఓ తల్లి ప్రార్థనకు వచ్చింది అనుకోండి, ప్రేయర్కి వచ్చింది. ఆమె ఇక్కడ వాక్యం విని తీర్మానం చేసింది, ఇక మీద నేను ఎవరితో పోట్లాడకూడదు, సమాధానంగా ఉండాలి అని అనుకునేది ఆ తల్లి. ఈరోజు కూటానికి వచ్చి వాళ్ళ అత్తగారికి ఆమెకి ఎప్పుడు పోట్లాడు గొడవలు జరుగుతూ ఉంటుంది. ఇక మీద మా అత్తతో నేను ఫైట్ చేయను అని తీర్మానం చేసుకునేది. ఇక్కడ తీర్మానం చేసుకొని ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళంగానే గుమ్మంలోనే నిలబడి ఉంటుంది ఆ రోజు ఆ ముసలిది. ఎప్పుడు నిద్రపోతుంటుందండి ఆ ముసలిది. నీవు ప్రార్థన ముగించుకుని వెళ్ళేసరికి ఈ రోజే గుమ్మంలోనే నిలబడి ఉంటుంది. నిలబడి ఉంటే ఈమెమంటుంది, కోడలు ఏమంటుంది, సర్లే ఈరోజు మనం ఏం పోట్లాడకూడదు, దైవజనుడు ఎక్కడుండో దూరం నుండి వచ్చి వాక్యం చెప్పాడు, పని కట్టుకొని అర్ధరాత్రి వరకు దేవుని మాటలు చెప్పాడు, ఇంక మనం జాగ్రత్తగా ఉండాలి, యేసు రక్తమే జయం అనుకుని వెళితే ఆమె గుమ్మలుండి టైం ఎంత అత్తగారండి ప్రైజ్ రాడు, అత్తమ్మ అత్తయ్య ప్రైజ్ లాడు అత్తయ్య, నేను మరలా మాట్లాడతాను, రేపు ఉదయాన్నే టైం ఎంత అత్త, నేను ప్రార్థనకి వెళ్ళొచ్చాను, నేను సమాధానమా ఎట్లుంటుంది సమాధానం? ఈమెకి బీపీ పెరుగుతూ ఉంటుంది. అసలు తెలంగాణ వాళ్ళు కదండి, తెలంగాణ కదా ఇది. ముక్క లేకపోతే ముద్ద దిగదు మనోళ్ళకి. మటన్ ముక్క పడాల్సింది అంతే. దాంట్లో మామూలుగా సప్పకుండా తినరు, ఉప్పు కారం మసాలాలు వేసి, అర్థమైందండి. మటన్ పులుసు తినే మనుషులు కాదండి. అత్తమ్మా యేసు రక్తమే చేయండి, యేసు రక్తం చేయమా, టైం ఎంత అడిగేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావా? నీ మొగుడు ఎట్టు అడుగుడు, నేను నీ అత్తగా నాకు అడిగే అధికారం లేదని మాట్లాడుతుంటే వింటది. అత్త పక్కకు పో, అత్త పోను ఏంటంట ఇప్పుడు అంటది. ఈమె బైబిల్ పక్కన పెట్టి తెడతా చూడండి. అసలు ముసలిదానా, పనికి మలదానా ఆ నోటికి వచ్చినట్టు తిడితే అప్పుడు ముసలిది ఏమంటుంది, నాకెందుకు వచ్చిందిలే అమ్మ పోతాను అనిపోతుంది. అంటే నిన్ను రెచ్చగొట్టడానికే మీ ఇంట్లో క్యారెక్టర్ ఉంటుంది అనమాట.
మిమ్మల్ని రెచ్చగొట్టడానికి అది అత్తగారి ద్వారా కావచ్చు, కోడల ద్వారా కావచ్చు, కూతురు ద్వారా కావచ్చు, కొడుకు ద్వారా కావచ్చు. ఒక క్యారెక్టర్ నీకు వ్యతిరేకంగా మాట్లాడడానికి ఒక క్యారెక్టర్ ఉంటుంది అనమాట. నేను ప్రశాంతంగా ఉండనివ్వకుండా, నువ్వు నెమ్మదిగా ఉండనివ్వకుండా, నువ్వు సంపూర్ణంగా మార్చబడకుండా ఏదో ఒక క్యారెక్టర్, ఏదో ఒక స్వభావం ఇళ్లలో ఉంటుంది. మీరు ఆ మనుషులు కాదు చూడాల్సింది, వాళ్ళ వెనకాల క్రియేట్ చేసే దురాత్మను మీరు చూసి గద్దించాల్సింది వాళ్ళని కాదు. సాతాను మీరు గద్దించారనుకోండి, మీకు అక్కడ జయం కలుగుతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. లైఫ్లో మనకి ఏ సమస్య వచ్చినా మీరు చూడండి, ఆ సేన అని ఒక దురాత్మ పట్టింది ఒకడికి. యేసు ప్రభు ఆ ప్రాంతాలకు వెళ్ళేసరికి అది పెద్దగా కేకలేసింది. ఆ దయ్యం కేకలేసింది, అయ్యా ఇంకా సమయం ఉండగానే నువ్వెందుకు మమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చావు అని పెద్దగా కేకలు వేసినాయి. మమ్మల్ని పాతాళానికి పంపవద్దు అని పెద్ద కేకలు వేసింది. యేసు ప్రభు ఆ ప్రాంతాలు అడుగు పెట్టగానే వెర్రి కేకేసింది ఆ సాతానుడికి వెర్రి కేకేశాడు. అందుకే నేను అంటానండి, నువ్వు ఎక్కడికి వెళ్ళా నీవు ఒక్కడివే పోవద్దు, నీతో పాటు యేసును తీసుకెళ్ళాలి. చెప్పండి కూడా అందరూ గట్టిగా. యేసు నీతో ఉంటే అమాలేకులందరి మీద నీకు అఖండ విజయం కలుగుతుంది. ఈరోజు శత్రువుని జయించలేకపోతున్నారు, సాతాన్ని జయించలేకపోతున్నారు, శరీరాన్ని జయించలేకపోతున్నారు. సౌలు రాజు పరిపాలనకు వచ్చిన తర్వాత దేవుడు తనకిచ్చిన మొట్టమొదటి ప్రాజెక్ట్ ఏంటంటే అమాలేకుల్ని కనికరించకుండా నిర్మూలపరచాలి. అమాలేకుల మీద కనికరం చూపకుండా నీ వాళ్ళని పూర్తిగా నిర్మూలన చేయాలని దేవుడిచ్చిన పని. కానీ సౌలు రాజు ఏం చేశాడో తెలుసండి, తనకు అనుకూలమైన వాటన్నిటిని ఉండనిచ్చాడు, తనకు ప్రతికూలంగా ఉన్న వాటన్నిటిని కూడా నిర్మూలన చేస్తూ వచ్చాడు. అందుకే సౌలు రాజ్యం నిలబడలేదు. అమాలేకి ఎవరు తెలుసండి? సింహాసనానికి శత్రు, దేవునికి శత్రు. బహు కుయుక్తిగా, బహు వంచనతో సాతానుడు పనిచేస్తాడు. సాతాను తంత్రములను మనం ఎరగని వారం కాదండి. అతని తంత్రములను ఎరిగి సాతాను క్రియలన్నిటి మీద విజయం పొందడానికి దేవుని శక్తిని మనం పొందుకొని అపవాది క్రియలన్నిటి మీద మనకు విజయం కలుగునుగాక, జయం కలుగునుగాక, విజయం కలుగునుగాక. హల్లెలూయా. సాతాను మీద అసలు కనికరమే వద్దండి. శరీర సంబంధమైన క్రియల మీద నీవేమాత్రం కనికరం చూపొద్దు, జాలి చూపొద్దు. సాతాను క్రియలన్నిటి మీద నీకు జయం కలుగునుగాక. హల్లెలూయా. మీరు బైబిల్లో మీరు చూడండి, మోషేకు వ్యతిరేకంగా ఫరోని లేపాడు. మోషేకు వ్యతిరేకంగా ఎవరు లేపాడు? ఫరోని లేపాడు. డేవిడ్కి వ్యతిరేకంగా గొల్యాతును లేపాడు. అర్థమైందండి? యేసు ప్రభుకు వ్యతిరేకంగా ఎవరినో కొన్ని పంపొచ్చు కదండి. యేసు ప్రభు వ్యతిరేకంగా సాతానుగాడు వచ్చాడు అనమాట. సాతాన్ని శోధించడానికి కోసం వచ్చాడు. బహు కుయుక్తిగా పనిచేసేవాడు సాతానుడు. మనలో కూడా రెండు గుంపులు వాళ్ళు ఉంటారండి. కొంతమంది బలహీనమైన మనుషులు ఉంటారు, కొంచెం వీక్గా ఉంటారు. వాళ్ళకి ఏదో ఒక ముక్క చూపిస్తే చాలు, పాపం వాళ్ళు సాతానికి లోబడిపోతారు. వాళ్ళకి ఏదో ఆశ చూపించి వాళ్ళని స్వాధీనపరుచుకుంటారు. కొంతమంది ఉంటారు బలమైన వాళ్ళు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాళ్ళ దగ్గర ఏమో కుయుక్తిగా సాతానుడు వచ్చి వంచేస్తూ ఉంటాడు. కొంచెం బలహీనంగా ఉన్న వాళ్ళకి ఏదో లోకాశలు చూపించి, నేత్రాశలు చూపించి, లేకపోతే భౌతికమైన కార్యక్రమాలు ఏదో ఆకర్షించి వాటి ద్వారా సాతాను కూడా ఈడ్చుకెళ్ళిపోతాడు. కొంతమంది బలమైన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరకు వంచనతో వస్తాడు. మోసపూరితమైన గొర్రెల చర్మం తొడుక్కున్న తోడేళ్లాగా వంచనతో సాతానుడు వస్తాడు. కాబట్టి సాతాను తంత్రములన్నిటిని మనం ఎరిగిన వారమే దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొని భూమి మీద ఓ రోజు రాబోతుందండి. ఆ రోజు భూమి మీద సాతాను యొక్క పేరే వినబడదు. చెప్పండి కూడా అందరు గట్టిగా. అపవాది పేరు వినబడదండి, పూర్తిగా తుడిచిపెట్టబడుతుంది. ఈ భూమి మీద 1000 సంవత్సరాలు దేవుడు పరిపాలన చేయబోతున్నాడు. చెప్పండి కూడా అందరు గట్టిగా. అది ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క సామ్రాజ్యం. ఆమేన్.